హాయ్ హాయ్ అంత తెలుగే కదా మీ తెలుగు వచ్చు కదా కొంచెం సైడ్ ఉండండి. ఇప్పుడు ఈ నెల 14వ తేదీ మీకు ఎంత తెలుసు అనమాట లవర్స్ అంటే. ఇప్పుడు ఫస్ట్ మీకు ఎడదా క్వశ్చన్, ఈ సంవత్సరము మీ లవర్ కి ఏమి ఇస్తున్నారు? నాకు తెలిసి లవ్ అంటే బూతు. నాకు లవ్ ఏం లేదు. లవ్ అంటే బూతు. నా దృష్టిలో లవ్ అంటే బూతు. మీ దృష్టిలో లవ్ అంటే బూతు, మీ దృష్టిలో? ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. లవర్ వెళ్ళిపోయింది. ఏం లేదు, పెళ్లి అయిపోయింది లవర్కి. పెళ్లి అయిపోయింది లవర్కి. సరే, నేను ఇక్కడ ఉన్నా లవర్కి పెళ్లి అయిపోయింది. మీరు ఇక్కడ ఉంటే లవర్కి పెళ్లి అయిపోయింది. మీరు? నాకైతే లవరే లేదండి. లవర్ లేదా? ఉండేదా ఎవరైనా? ముందు ఫ్యూచర్ లో ఉండింది పెళ్లి కాక ముందు, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. ఇప్పుడు నీకు పెళ్లి అయిపోయింది. నీ తమ్ముడు లవర్ లేదా? ముందు ఉండేదా లేదా? ఎట్లా? ఫస్ట్ ఉండింది 8 years బ్యాక్, ఇప్పుడైతే ఎవరు లేరు. ఇప్పుడు లేదు. నీకు తమ్ముడు? లవర్ అయితే ఏం లేదు. ఇప్పుడు ఏదో ఫ్రెండ్స్ తో కలిసేసి ఏదో బర్త్డే పార్టీస్ అవన్నీ చేసుకుంటున్నాం. లవర్ ఉంటే వాళ్ళకి మనం ఖర్చులు ఇక్కడ చేసుకోలేము. మనం ఏదో ఇక్కడికి వచ్చింది డబ్బులు సంపాదించుకునే దానికి. మంచిది. మీకు లవర్ ఉన్నది. లవర్ ఉన్నది లవర్ ఉన్నది ఇచ్చిపెట్టిన దాన్ని. ఇచ్చిపెట్టేసినావా? నువ్వు పెట్టేసినావా? ఆమె ఇచ్చిపెట్టేసింది? ఇద్దరు. ఇది ఇద్దరు పెట్టేసినారా? అయితే ఈ సంవత్సరం మీకు లవర్ ఈ గిఫ్ట్ ఇచ్చేది ఏం లేదు అనమాట. లవర్ ఉంది అసలు? లవర్ ఇంటికాడ ఉన్నదా? సరే, ఇంటికాడ ఉన్నా కూడా ఈ సంవత్సరం మీ లవర్ ఏం గిఫ్ట్ ఇస్తున్నారు? గిఫ్ట్ ఏమి ఇలా ఈడ ఉన్నా మేము ఆడ ఉన్నా మేము గిఫ్ట్ ఇస్తాం. మీరు ఇక్కడ ఉండారు కానీ ఏదైనా మీరు ఇక్కడి నుంచి కూర కూడా పంపించు కదా. మా బావ పోతాడు, కూర పంపిస్తున్నాం ఇక్కడి నుంచి. అవునా? సరే సరే. ఏం పంపిస్తున్నారు? ఏం చాక్లెట్లు ఏదో ఒకటి గుడి గిఫ్ట్. చాక్లెట్లు గుడి పంపిస్తారా? మీరే పంపిస్తున్నారా మీ లవర్ కి? నా లవర్ లేదని చెప్పాను. అది కాదు, వేరే క్వశ్చన్ అడగాలి. వేరే క్వశ్చన్ ఏం? అదే కాదు, వేరే క్వశ్చన్ మీరు అడగాలి, చెప్తాను. ఈ క్వశ్చన్ వచ్చి లవర్ కే. ఈ లవర్కే కదా. సరే, తర్వాత అది పెళ్లి చేసుకుని నన్ను మోసం చేసింది. నువ్వు మోసం చేసి ఆమె మోసం చేసి నేను ఇక్కడ ఉన్నా అక్కడ పెళ్లి దగాపడిన ప్రేమ గుడి మోసపోయిన ఒక ప్రేమ గుడి. అట్లాడప్పుడు అమ్మాయిని నమ్మకూడదు. లవర్ అనే అమ్మాయిని నమ్మకూడదు. గుణబామ ఎందుకు వచ్చింది? గుణపాఠం. నేను చెప్పేది ఏంటంటే గుణపాఠం గురించి గుణపాఠం